26th November 2025. అండ్ ఇప్పుడే నేను దాన్ని ఓపెన్ చేసా. అండ్ ఇప్పుడే నేను ఒక ట్రేడ్ అయితే తీసుకుంటున్నా. బై సెటప్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ ఈఎంఐ పైన క్లోజ్ అయింది. అండ్ యూ కెన్ సీ క్రాస్ ఓవర్ అయితే కూడా అవుతుంది ఒక 1 minute టైం ఫ్రేమ్లో, సారీ 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ వేరాస్ ఇన్ 1 minute ఒక సైడ్ వేస్ ఉండి అది బ్రేక్ డౌన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. ఒక అప్ ట్రెండ్ అయితే తీసుకుంది. చూడొచ్చు, ఒక అప్ ట్రెండ్ అయితే తీసుకుంది. సో ఇక్కడ మోస్ట్ ఛాన్సెస్ ఉంది పైకి వెళ్తాయని. మేము దీని కింద ఏమంటారు స్టాప్ లాస్ పెట్టేసి we can make an any we can take a trade. ఒక నిమిషం బై చేసిస్తా ఒక 10 quantities and let's see. అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టాలా. సో స్టాప్ లాస్ వచ్చేసి లైక్ ఈ జోన్ పెడతాం. లైక్ దీని కింద స్టాప్ లాస్ అయితే పెడదాం గైస్. సో వెయిట్ చేద్దాం. మేబీ ఐ థింక్ చాలా ఎంత పర్సెంట్ ఇప్పుడే 1% లాస్ అయితే బుక్ అయింది. 1.5%. యా లెట్స్ సీ. నాకు తెలిసి పుల్ బ్యాక్ తీసుకొని లైక్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఇట్ మస్ట్ బ్రేక్అవుట్ కావాలా. అండ్ టార్గెట్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ పెడతా. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను అంతే. ఇది 1:2 లైక్ సంథింగ్ 1:4 అలాగవుతుంది. ఒక క్యాండిల్లోనే ఇట్ క్యాన్ గివ్ మీ. బ్రేక్అవుట్ అవుతుంది. బుక్ చేసుకోనా. లెట్స్ బుక్. ఇప్పుడు చూద్దాం ఎంత పర్సెంట్ అని. 8%. లెట్స్ బుక్ చేద్దాం గైస్. ఇంకా 4,000 అయితే బుక్ చేసేసుకున్నాం. ప్రైస్ అయితే మళ్ళీ వెళ్తుంది. సో ఐ బుక్ అట్ మీరు చూస్తే 166 అమ్మినా, సారీ 366 అమ్మినా. బట్ నాట్ బ్యాడ్. ఐ బుక్ 4,889. యా ఫస్ట్ స్కాల్పింగ్ అయితే అయింది. సో నేను యూజ్ చేసింది నా క్యాపిటల్ వచ్చేసి 68,000 యూజ్ చేసాను. అండ్ ఐ బుక్ 73 అప్పుడు బుక్ చేసుకున్నా. యూ కెన్ సీ హియర్. అండ్ ఇది మోస్ట్లీ నాకు తెలిసి ఒక 2 minutes ఏమో అయింది. నేను ఇంకా వెయిట్ చేయాల్సిండా సీరియస్లీ. నా టార్గెట్ కూడా రీచ్ అవుతుంది. బట్ మై బ్యాడ్ దట్ ఐ బుక్ ప్రాఫిట్ అట్ టూ ఎర్లీ. సో పర్వాలా. సెకండ్ స్కాల్పింగ్ మీకు ఒకసారి చూపిస్తాను. మీకు టైం 2 minutes వరకు వెయిట్ చేసా.
And yeah, if we add weight further, it would be possible more profit అయ్యేది నాకు తెలిసి ఇక్కడ అయితే హిట్ అయ్యేస్తుంది పేషెన్స్ మెయిన్ ఇక్కడ నేను ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకున్నాను అంతే 20 ప్లస్ బుక్ చేసుకున్నాను అండ్ యా బట్ క్వాంటిటీ ఒక 10 లాట్స్ బుక్ చేసుకున్నాం ఇప్పుడు కింద సెల్ ప్రైస్ కన్నా లిమిట్ కిందికి వెళ్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ వచ్చింది ఫుల్ బ్యాక్ మళ్ళీ తీసుకొస్తుంది గైస్ ఇది నేను మళ్ళీ ఒక సెకండ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నా బికాజ్ ఇక్కడ ఈఎంఐ దగ్గర అయితే టచ్ అయింది 915 ఈఎంఐ ఓకే ఓకే 915 ఈఎంఐ టచ్ అయింది అండ్ ఇది ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు పుల్ బ్యాక్ లా కనిపిస్తుంది ఓకే సో ఇంకా ఒక 1 మినిట్ ఉంది సో నెక్స్ట్ క్యాండిల్ కానీ గ్రీన్గా ఫామ్ అయితే ఐ డామ్ షూర్ దట్ ఐ గోనా ఎంటర్ ఇన్ దిస్ ట్రేడ్ బికాజ్ ఇది మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం కొంచెం ఇది లైక్ గ్రీన్లోనే ఉంది సరే 1 మినిట్ ఇంకా హ్యామర్ అయితే ఫామ్ అయింది సో రిస్క్ చేసి ఒక 2000 రిస్క్ పెట్టేసి ఓ 10 లాట్స్ మళ్ళీ నాకు ఇంకా డ్యామ్ షూర్గా లేదు ఎందుకంటే హ్యామర్ ఫామ్ అయింది బట్ వాల్యూమ్ ఫ్యూచర్లో చూస్తా ఒకసారి సెన్సెక్స్ ఇది ఒక సరిగా క్యాండిల్ అయితే ఫామ్ కాలేదు దీన్ని ఇక్కడ ఎంట్రీ వెయిట్ అండ్ సీ గైస్ పేషెన్స్ ఉండాలి మెయిన్ ఇది ఇలా ఉంది మినిట్స్ నిమిషం ఒక ట్రెండ్ అయితే ఫామ్ అవుతుంది ఇక్కడ బట్ ఇండికేటర్లో చూద్దాం వీవ్యాప్ పైన ఉంది ఐ డోంట్ థింక్ టు రిస్క్ చేసే అంత ఇది ఉందా అని ఎందుకంటే ఇక్కడ సైడ్ వేస్ ఉంది ఒక పడితే కింద పడితే డౌన్ఫాల్ గానే అవుతుంది అండ్ ఐ డోంట్ థింక్ ఇది పైకి వెళ్తుందని బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇది డౌన్ సైడ్ ట్రెండ్ తీయొచ్చు ఎందుకంటే అసలు ఇది ఒక సైడ్ వేసుకుంది బై చేసి రిస్క్ వచ్చేసి
ఆర్డర్స్‌లో వెళ్తే అండ్ నాట్ బ్యాడ్. నేను కొంచెం భయపడినా బట్ నేను నా ప్రాబ్లమ్ వచ్చేసి ఇదే గైస్. నేను ఎక్కువ ట్రేడ్స్‌లో అయితే ఉండలేను. హ్మ్. సో, ఐ యూజువల్లీ ఏమంటారు బయటికి ఎంట్రీ చేస్తా. దీంట్లో ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకున్నానంటే యూ కెన్ క్లియర్‌లీ సే థట్ ఒక టొన్ ఒక ఒక 10 ఒక 13 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నా. బట్ ఇది ఇంకా వెళ్తుంది. బట్ ద థింగ్ ఈస్ హియర్ ద మెయిన్ దట్ నేను ఎక్కువ సేపు ఉండలేకపోతున్నా. బికాజ్ ఐయామ్ సో స్కేర్డ్. స్టార్టింగ్ ఎంతో కొంత వస్తే బయటికొచ్చేద్దాం అన్నట్టున్నా. అండ్ విచ్ ఈస్ టూ బ్యాడ్ ఫర్ ట్రేడర్. ఒకవేళ నేను ఇంకా ఉండింటే ఐ డామ్ షూర్ దట్ ఒక 10K వరకు ప్రాఫిట్ వెళ్ళేది. ఐ మీన్ మొత్తం ఒక 5,000 వరకన్నా వెళ్ళేది. 5 కాదు మోస్ట్‌లీ ఒక 6, 7,000. ఇప్పుడు ఒక దాదాపు 8,000 ప్రాఫిట్ అయింది. సో 8,000 ప్రాఫిట్ ఈస్ నాట్ ఎన్ లెస్ అమౌంట్. ఇది ఇంకా వెళ్తుంది. పక్కా 10K అయ్యేది. ఐయామ్ డామ్ షూర్. పక్కా 10K అయ్యేది. పక్కా గైస్. హ్మ్. ఒక క్యాండిల్‌లో బయటికొచ్చేసా. రిగ్రెట్ అయితే కాకూడదు. యాహ్! బట్ దీంట్లో నేను కరెక్ట్ ఒక స్టాప్ లాస్ ఏం పెట్టలే. స్టాప్ లాస్ ఏమో ఈ క్యాండిల్ కింద అన్నా. బట్ టార్గెట్ ఏం పెట్టలే. ఈ సెన్సెక్స్ అనేది ఇంతే గైస్. లైక్ చాలా క్యాప్చర్ చేయొచ్చు మేము. బట్ నేను కొంచెం బిగినింగ్ స్టేజ్ ఉన్నా కదా! సో, ఐ నీడ్ టు బీ లైక్ ఇంకా మార్కెట్స్ గురించి తెలియాలా. లైక్ మార్కెట్స్ గురించి ఇంకా ప్రాపర్‌గా ఇంకా నేను ఇది కావాలా. సో, యాహ్! చూపిస్తా. నేను యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ అయిదామనుకున్నా. 335 క్యాండిల్ తర్వాత. బట్ నేను అనుకున్న పుల్ బ్యాక్ రావచ్చని. బట్ మీరు చూస్తే క్యాండిల్ అనేది ఎలా ఫార్మ్ అయిందని. సో, ద థింగ్ ఈజ్ హియర్ దట్ ఈడ ఫోమోలో ఎంట్రీ అయితే నా పెద్ద స్టాప్ లాస్ అయితే మేబీ రివర్సల్ అయితే పెద్ద స్టాప్ లాస్ అయితే అయ్యేది. సో, నేను ఎంట్రీ కాలా. బట్ ఇక్కడ ఒక ఎంట్రీ ఆదామని అనుకుంటున్నా. బట్ ఈ ప్రీమియం అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. ఒక రిస్క్ తీసుకొని ఒక ఎంట్రీ ఒక పుల్ బ్యాక్ రాని గైస్. పుల్ బ్యాక్ వచ్చేంత వరకు ఎంట్రీ అయితే చేయను. అండ్ మీరు చూడొచ్చు ఈరోజు అప్ ట్రెండ్ ఉంది ఫుల్ మార్కెట్ అంతా. సో, ఇంకొక లాస్ట్ ట్రేడ్ అయితే చేస్తా అని చెప్పినా కదా! పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తా. ఐ డోంట్ థింక్ దట్ పుల్ బ్యాక్ వచ్చేలా లేదు. ఇది దూసుకు వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇంతవరకు ఫాస్ట్ ఎంత ఒక 70 పాయింట్స్, 70, 80 పాయింట్స్ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిందంటే వితిన్ ఒక సెకండ్స్‌లో వెళ్ళింది గైస్. ఇప్పుడు ఇంకా వెళ్తుందిది. ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ అందరూ బయర్స్ అంతా బై చేసింటారా. వాళ్ళంతా సెల్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే కావాలా. బట్ ఇదేమో ఛాన్సే తీసుకోకుంది గైస్. ఇలానే ఫుల్ ఎంట్రీ‌గా అవుతుంది. మీకు చూపిస్తున్న పొజిషన్స్. బై ఇంత చేశా. ఆల్మోస్ట్ ఆల్ లైక్ డబులే అయింది. ఇంకా నా క్యాపిటల్ డబుల్ అయ్యేది అప్రాక్సిమేట్‌లీ. నేను అట్లే పెట్టింటే 1,00,000 కన్నా పైన నా ప్రాఫిట్స్ ఉండేటివి. బట్ వద్దు గైస్ స్కాల్పింగ్ కదా! ఇంతింతే చేయాలి. ఒక 10, 20 పాయింట్స్ బుక్ చేసుకొని బయటకొచ్చేయాలి అంతే. స్టాప్ లాస్‌లు కూడా అంతే 5, 10 పాయింట్స్ అంతే. పుల్ బ్యాక్ తీసుకుంటుంది. పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చేద్దాం గైస్. అంతవరకు వెయిట్ చేద్దాం. ఫోమో ఏం చేయకూడదు. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక పుల్ బ్యాక్ తీసుకొని మీకు పుల్ బ్యాక్ అంతేమో చూపిస్తా. సో,
చూపిస్తాను గైస్. ఇదొచ్చేసి ఆప్షన్స్ కాల్ ఇది. దీనికన్నా ఇది క్లియర్‌గా ఉంటది. చూసారా? ఇక్కడ నుంచి హ్మ్, ఇక్కడ నుంచి మూవ్ అయింది. ర్యాలీ అయింది. ఓకే. తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోండి. పుల్ బ్యాక్ అంటే కొంచెం కిందికొస్తది మార్కెట్. ఎందుకంటే కొంతమంది ఈడ వాళ్ళ ప్రాఫిట్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడంతా బుక్ చేసుకుంటారా? సో, మీకప్పుడే ఇండికేషన్ తెలుస్తది. ఈడ సెల్లర్స్ ఎక్కువున్నారని. దాంతో ఈ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయింది. మళ్ళీ క్లోజ్ అయింది. మళ్ళీ ఈఎంఐకి టచ్ అయింది. మళ్ళీ ఇది పుల్ బ్యాక్ తీసుకుంది. మీరు ఎంట్రీ అయింతే ఈడ ఈ క్యాండిల్‌లో కావచ్చు. లేకపోతే మీరు కొంచెము ఇంకా వెయిట్ చేసి క్యాండిల్‌లోన అయింతే మీరు ఇక్కడ ఎగ్జిట్ అయినా పర్వాలే గైస్. ఇదొక మూమెంటమ్ గైస్. ఇది పట్టుకుంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతది. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమన్నా బై చేసినట్లయితే ఇక్కడ ఓకే. ఇక్కడేమో బై చేసినట్లయితే 290కి మీరు ఆ పానిక్‌లో ఇక్కడే బుక్ చేసుకుంటారు. ఎందుకంటే కిందికి వెళ్తదేమో అది ఇది అని. సో, బై అయితే చేస్తా గైస్. 10 పాయింట్స్. సెన్స్ అయ్యేదైతే అయితది. వెయిట్ చేస్తా. ఒక ప్రాపర్ రిస్క్ రివార్డ్ పెడతా. ఐ థింక్ మళ్ళీ రివర్సల్ అయితది అనుకున్నా. ఎందుకంటే చాలా మూవ్‌మెంట్ వెళ్ళింది కదా! ప్రాఫిట్స్‌లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. ఐయామ్ సీరియస్లీ గైస్. ఒక 4 పాయింట్స్ క్యాప్చర్ చేశా. సీరియస్లీ హ్మ్. ప్రాఫిట్స్‌లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. భయం వేస్తది గైస్. మళ్ళీ ఉన్న ప్రాఫిట్స్ ఆడపోతాయని. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా వెళ్తది మార్కెట్. సో, అంటే ఆ టైంలో ఏమనిపిస్తదంటే ఎంతో కొంత అమౌంట్ వస్తున్నా చాలురా అనిపిస్తది. ఎందుకంటే భయం వేస్తది గైస్. మొత్తం యాడ్ నా లాభం అంతా ప్రాఫిట్స్ అన్నీ యాడ్ భయం వేస్తది. ఇది కూడా వెళ్ళిపోతదా అన్నట్టు అనిపిస్తది ఒక్కొక్కసారి. 747 రూపీస్. బట్ ఇలా ఉంటే నేనైతే గ్రో అయితే కాను. ఐయామ్ డామ్ ష్యూర్ థట్. బికాస్ హ్మ్. ఎందుకంటే లైక్ మార్కెట్‌లో నేనెప్పుడు క్యాప్చర్ అయితే చేయలేను. లక్కీలీ ఏమన్నా రావచ్చు కానీ నేనైతే క్యాప్చర్ మూవ్‌మెంట్స్ ఏమంతా చేయలేను గైస్. సో, ఐ హావ్ టు వెయిట్ అండ్ పేషెన్స్. నేను అనుకోనిది అయింది. రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. హ్మ్. మేబీ అట్ ద కాస్ట్ నేను బయటికొచ్చిండొచ్చు. ఇంకా కిందికి వెళ్తుంది. ఇంకా నేను అట్లే వెళ్తదని ఏ ప్రాఫిట్స్‌ని కూడా నేను శూన్యం చేసుకుంటా. ఓకే. ఫస్ట్ నా క్యాపిటల్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి గైస్ అంతే. నా క్యాపిటలే మెయిను. సో, ఐ నీడ్ టు ప్రిజర్వ్ మై క్యాపిటల్. చాలా ఇంపార్టెంట్ గైస్. నిన్న 6,000 సంథింగ్ లాస్ అయింది. అండ్ టుడే ఐ మేడ్ అరౌండ్ 8,000 ప్రాఫిట్స్ అయింది. ఈ 600 బ్రోకరేజ్ పైన పర్వాలే చూపిస్తది. దీనిది ఈడ జర్నల్ అని ఉంటది. ఆహ్, ఇక్కడ వర్చువల్ చూసారా? మొత్తం కలిపి టోటల్ చార్జెస్ అరౌండ్ 600 వెళ్ళింది. ఓకే. ఈ బ్రోకరేజ్ 120 బ్రోకరేజ్ ఎందుకంటే 40 నేను 3 ట్రేడ్స్ అయితే చేశా. సో, 40, 40, 40 40 ఇంటూ 3 120 అండ్ ఎస్టీటీ 219 రూపీస్ అండ్ సీబీ చార్జెస్ 0.43 అండ్ ఎక్స్చేంజ్ చార్జెస్ 140 అండ్ జీఎస్టీ కూడా ఉంది దీనికి 50 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో, మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ 532 మీరు ఒక 600 కూడా అనుకోండి. ఓకే. సో, ఈరోజుది ఇది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్‌లో ఈరోజుది నేను షేర్ చేస్తా.
లింక్ అయితే పేస్ట్ చేసుకున్నా. అండ్ చాలు గైస్ ఈ రోజుకి ఇన్ని ట్రేడ్స్ అయితే చాలు, ఇంకా ఎక్కువ వద్దు. మ్, చూస్తా అంతే, మార్కెట్ని వాచ్ చేస్తా. అండ్ మెయిన్ థింగ్, యాజ్ ఎ బిగినర్ అని కాదు కానీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అంటే, వేరే ఎందుకంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద ర్యాలీ అయిందా, అంటే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో వీళ్ళందరూ ఊరికే ఉండరు, బై చేసుకుంటారు. సో అప్రాక్సిమేట్లీ ఈ పాయింట్ వరకన్నా రావచ్చు గైస్. సో నాకు అదే భయం వేస్తుంది, పుల్ బ్యాక్ కాదు రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందని. దీన్ని చూసినట్లయితే మీకు ఇంకా 390 ఆ ప్రైస్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమైనా బై చేసింటే ఐ మేబీ హోల్డ్ చేయొచ్చు ఇంకా, బట్ నేను ఆడే బుక్ చేసుకున్నాను, అందుకే 4 పాయింట్స్తో బయటకు వచ్చేసా, విచ్ ఐ మేడ్ సమ్ కైండ్ ఆఫ్ రాంగ్. బట్ ఓకే గైస్, పర్వాలే. కొంచెం అంటే అనిపిస్తుంది కదా, ఈ ఉన్న ప్రాఫిట్స్ కూడా యాడ్ పోతుందని. సో అందుకే ఆ ప్యానిక్తో వచ్చేసా. సో థ్యాంక్ యూ గైస్. అండ్ ఈరోజుకి ఇంతే. ఈరోజు 26 నవంబర్ అండ్ ఐ బుక్డ్ అరౌండ్ 8608, అప్రాక్సిమేట్లీ ఒక 8000 అనుకోండి, 600 బ్రోకరేజ్ అనుకోండి. సో టుడే ఐఎమ్ ప్రాఫిటబుల్ అండ్ ఐఎమ్ క్లోజ్డ్ అట్ గ్రీన్. అండ్ నేను అన్ని క్యాపిటల్ అప్రాక్సిమేట్లీ నేను ఒక దీనికి 68,000 యూజ్ చేసా. అండ్ దీనికి ఒక 63 యూజ్ చేసా. అండ్ ఫర్ దిస్ ఐ యూస్డ్ అరౌండ్ 78. ఇలానే చిన్న చిన్న గ్రో అవ్వుకుంటా రావాలా, అంతే. ఓకే, ఇదేం వెరైటీగా ఉంది. సరే గైస్, ఇంకా ఎక్కువ చేసిన ఐ మే గో అట్ లాస్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. రేపు ట్రేడ్ చేస్తా. అండ్ అన్ని ప్రాఫిట్స్ గ్రీన్ గ్రీన్గానే ఉంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ గైస్. ఇది ఫేక్ అయితే ఏం కాదు, దాని ప్లాట్ఫామ్ మీరు చూడొచ్చు. అండ్ భయం అయితే వేస్తుంది కొంచెం మార్కెట్లో, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది కదా గైస్. ఈ లాస్ ఎక్కడ నిన్న బుక్ చేసుకున్న లాస్, అండ్ టుడే కూడా అంతే, నా వల్ల కాలేదు, తీసుకోలేకపోయినా. మళ్ళీ ఈరోజు మళ్ళీ ర్యారీ అయితే జరుగుతుంది, చూడొచ్చు. ఒక ట్రేడ్ అయితే తీసుకునే అవకాశం ఉంది, బట్ నేను డెఫినెట్లీ ఉంది, బట్ ఐ నాట్ గోనా టేక్ ఎనీ రిస్క్. చూద్దామా, మళ్ళీ మొత్తం ప్రాఫిట్ ఎరైజ్ అవుతుందని భయం ఉంటుంది. ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో, అండ్ యూ కెన్ సీ దట్ ఒక బ్రేక్అవుట్ అయితే అయింది ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మేబీ ఈడ ఒక ట్రేడ్ చేస్తే రివర్సల్ అయితే కాకూడదు, కొంచెం భయం ఉంది. 353 అండ్ పుల్ బ్యాక్ తీసుకోవడం ఛాన్సెస్ ఉంది. ఈ ఈ టైంలో సరైన టైం కాదు నాకు తెలిసి. ఇట్లా మీకు ఈ పిన్ బార్ టైప్ ఇలా విక్ ఇలా ఫామ్ అయితే పక్కా మీకు చూపిస్తాను మీకు. ఈడ పిన్ బార్ టైప్ అయిందా, టేకెన్ పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ అయిందా, పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ గ్రీన్, ఇక్కడ రెడ్ కలర్స్కి ఏమి అంత డిఫరెంట్ కాదు. ఈడ చూడండి ఒకటి డోజీ ఫామ్ అయింది, సో ఈడ పుల్ బ్యాక్ తీసుకుంది. చూసారా, ఈడ ఇలా ఫామ్ అయింది డోజీ. సో ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే మేబీ ఐ బుక్ ఎట్ లాస్.
సో గైస్ పుల్ బ్యాక్ తీసుకెళ్ళింది. చాలా గైస్ ఇంకా 8,000 ఈస్ నాట్ అన్ స్మాల్ అమౌంట్. బట్ ఈ క్యాపిటల్ మళ్ళీ రేపన్నా వెళ్ళొచ్చు, ఎల్లుండన్నా వెళ్ళొచ్చు. కాపాడుకుంటా లేకపోతే రేపు ఇంకా డబల్ అన్నా కావచ్చు చెప్పలేం. బట్ ఈ రోజుకి ఇంతే.